గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఆర్థమెటిక్ టెస్ట్లో డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఈ గ్రీన్ కలర్లో హైలైట్ చేసినవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ అన్నీ చూడండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి వీటన్నిటికీ. ఓకే, లెట్ స్టార్ట్. ఓకే, అసలు డిస్టెన్స్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి? ఓకే, మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, సో ఆర్ మీరు కాలేజ్కి వెళ్తున్నారు అనుకుందాం. సో మీ ఇంటి దగ్గర నుంచి మీ కాలేజ్కి ఆర్ మీ ఇంటి దగ్గర నుంచి మీ స్కూల్కి ఉండే దూరాన్ని డిస్టెన్స్ అంటాం అనమాట. అంటే మీరు క్లియర్గా చెప్పొచ్చు, మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి అంటే రెండు పాయింట్స్కి. ఓకే, 2 పాయింట్స్. మీ ఇల్లు ఒక పాయింట్ అనుకుంటే, లెట్స్ ఇది మీ ఇల్లు అనుకుందాము, ఇది మీ స్కూల్ ఆర్ కాలేజ్ అనుకుందాం. మీ ఇల్లు ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. సో రెండు పాయింట్స్ మధ్యలో ఉండే దూరాన్ని మనం డిస్టెన్స్ అంటాం అనమాట. ఓకే, ఆ డిస్టెన్స్ మీన్స్ ద లెంత్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే, 2 పాయింట్ అంటే ఇక్కడ నుంచి మీరు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు, స్కూల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ ఏ మీరు మీ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు అనుకుందాం, ఆర్ మీ ఊరు నుంచి విశాఖపట్నం వెళ్తున్నారు అనుకుందాం, మరి మీ ఊరు నుంచి బెంగళూరు వెళ్తున్నారు అనుకుందాం. సో మీ ఊరికి బెంగళూరుకి మధ్య ఉండే దూరమే డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఓకే, సో అది యాక్చువల్గా డిస్టెన్స్ అంటే. సో నార్మల్గా మీరు లెట్స్ ఏ మీ ఇంటి దగ్గర నుంచి మీ స్కూల్కి ఆటోలో వెళ్ళొచ్చు, లేకపోతే మీరు బైక్, మీ ఫాదర్ వాళ్ళ బైక్ మీద తీసుకెళ్ళొచ్చు, లేకపోతే బస్సులో వెళ్ళొచ్చు. ఓకే, సో ఆ డిస్టెన్స్ అన్నది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు నార్మల్గానే? డిస్టెన్స్ అంటే దూరాన్ని నార్మల్గా మీరు చిన్న చిన్న దూరాలు అనుకోండి. మీరు వాడే స్కూల్లో వాడే ఆర్ కాలేజ్లో వాడే స్కేల్స్ ఉంటాయి. స్కేల్స్లో సెంటీమీటర్స్ అని ఉంటాయి, అవునా? సెంటీమీటర్స్, చిన్న చిన్న స్కేల్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి స్కేల్స్. ఓకే, సెంటీమీటర్స్లో కొలుస్తారు. అదే దూరం కొంచెం పెద్ద అనుకో, లెట్స్ ఏ మీటర్లో కొలవచ్చు. ఓకే, మీటర్స్లో కొలుస్తారు. అదే దూరం ఇంకా పెద్దది అనుకుంటే కిలోమీటర్స్లో కూడా కొలుస్తారు. ఓకే, మా ఇంటి దగ్గర నుంచి మీ స్కూల్కి 1 కిలోమీటర్ అనుకుందాం, ఆర్ మీ ఇంటి దగ్గర నుంచి బెంగళూరు, మీ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ 600 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్ అని కొలుస్తూ ఉంటాం. సో డిస్టెన్స్ దేంతో సూచిస్తాం, దేంతో డినోట్ చేస్తాం? డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి? కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్. ఓకే, ఇలా దేన్నైనా డినోట్ చేస్తా, దాని యూనిట్స్ అనమాట. డిస్టెన్స్కి యూనిట్స్ ఉంటాయి, ప్రతిదానికి ఒక యూనిట్ ఉంటుంది కాబట్టి. సో డిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి కిలోమీటర్, మీటర్, సెంటీమీటర్. సో డిస్టెన్స్ అంటే అర్థమైంది కదా, డిస్టెన్స్ అంటే రెండు పాయింట్స్ మధ్యలో ఉండే దూరం అని, మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి, మీ ఇంటి దగ్గర నుంచి ఎక్కడికైనా. ఓకే, ఇప్పుడు టైం. సో మీ ఇంటి దగ్గర నుంచి లెట్సే మీరు 9 గంటలకు స్టార్ట్ అయ్యారు. ఓకే, 9 AM స్టార్ట్ అయ్యారు. ఓకే, మీరు స్కూల్కి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకో, అంటే 9:30కి వెళ్ళిపోయారు. సో 9:30కి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీరు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే టైము అండ్ స్కూల్కి వెళ్ళడానికి పట్టే టైము, సో టోటల్ ఎంత ఎంత టైం పట్టింది? 30 మినిట్స్ పట్టింది. ఓకే, మీరు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రీచ్ అవ్వడానికి పట్టే టైం నేను టైం అంటాం యాక్చువల్గా, టైం టేకెన్. ఓకే, ద డ్యూరేషన్ ఇన్ విచ్ అన్ ఆబ్జెక్ట్ కవర్స్ అ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ ఎ టైం. అంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి పట్టిన టైంని యాక్చువల్గా మనం టైం అంటాం. టైం అంటే నార్మల్గా ఇప్పుడు టైం ఎంత అయింది కాదు. ఓకే, ఈ కాంటెక్స్ట్లో టైం అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి పట్టే టైము, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి పట్టే టైంనే టైం అంటాం ఇక్కడ. ఓకే, లెట్స్ ఏ ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్ టుక్ 1 hour టు రీచ్ స్కూల్ ఫ్రమ్ హోమ్. అంటే మీరు లెట్స్ ఏ ఇక్కడ హాఫ్ అన్ అవర్ పెట్టాం కదా, 1 hour తీసుకున్నాం అనుకుందాం. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి 1 hour టైం పడితే దాన్ని ఏమంటాము? టైం అంటాము. సో ఇక్కడ క్లియర్గా చెప్తుంది చూడండి, దిస్ మీన్స్ ద డిఫరెన్స్ ఇన్ టైమ్ టు రీచ్ అ స్కూల్ స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్ ఈజ్ 1 hour. ఓకే, సో ఇక్కడ క్లియర్ చూస్తే మీరు 9:30కి రీచ్ అయ్యారు, ఇంటి దగ్గర ఏమో 9కి స్టార్ట్ అయ్యారు. 9:30 - 9 చేస్తే మీకు 30 మినిట్స్ వస్తుంది. అంటే ఎండ్ టైము మైనస్ స్టార్టింగ్ టైం వేస్తే మీకు ఎంత టైం తీసుకున్నారో అది వస్తుంది అనమాట. సో ది ఫార్ములా ఏంటి? టైం డ్యూరేషన్ ఆర్ టైం టేకెన్ ఈక్వల్ టు ఎండ్ టైం మైనస్ స్టార్ట్ టైం. ఓకే, అది టైం యాక్చువల్గా. టైం అంటే తెలుసు కదా, టైం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి తీసుకున్న టైంని టైం అంటాం. ఓకే, నౌ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి? ఓకే, చాలా ఇంపార్టెంట్. నౌ మీరు ఎప్పుడైనా మీ ఫాదర్ బైక్ మీద వెళ్ళేటప్పుడు, ఎవరికి నార్మల్గా అందరికీ బైక్ తెలిసే ఉంటుంది, బైక్, స్కూటీ, వాట్ ఎవర్, బస్, కార్, అన్నిటికీ స్పీడోమీటర్ ఉంటుంది ముందుని. ఓకే, ఎంత స్పీడ్తో వెళ్తున్నామని. ఓకే,
ఎంత స్పీడ్తో వెళ్తున్నామని క్లియర్గా ఆ స్పీడోమీటర్లో చూపిస్తుంది. ఓకే, మీరు ఎక్కువ స్పీడ్తో వెళ్తే తొందరగా వెళ్ళిపోతారు, తక్కువ స్పీడ్తో వెళ్తే కొంచెం లేట్గా వెళ్తారు. ఓకే, ఆ స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అంటే ద రేట్ అట్ విచ్ అ పర్టికులర్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఎంత ఫాస్ట్గా, ఎంత త్వరగా మీరు ఆ పర్టికులర్ డిస్టెన్స్ని కవర్ చేస్తారో అన్నది స్పీడ్ చెప్తుంది అనమాట. ఓకే, సరే లెట్స్ సే మీరు 50 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఉంటుంది. ఓకే, నార్మల్గా ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఇది స్పీడోమీటర్, కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఒక గంటలో ఎన్ని కిలోమీటర్స్ని కవర్ చేస్తారని మీనింగ్ అనమాట. ఓకే, 50 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ 90 కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ ఇండికేటర్ ఎంత ఉంది, 90 కిలోమీటర్స్. అంటే ఇదే స్పీడ్లో వెళ్తే 1 అవర్కి 90 కిలోమీటర్స్ని కవర్ చేస్తారనమాట. అంటే లెట్స్ సే మీరు 90 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నారు అనుకుందాం. లెట్స్ సే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇది 90 కిలోమీటర్స్. ఓకే, స్పీడ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వెళ్తే మీరు ఈ టోటల్ డిస్టెన్స్ని 1 అవర్లో కవర్ చేసేస్తారు. ఓకే, అదే మీరు 45 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఒక గంటకి 45 కిలోమీటర్లు వెళ్తే 90 కిలోమీటర్స్ మీరు 2 గంటల్లో కవర్ చేస్తారనమాట. సో మీరు ఎంత స్పీడ్తో వెళ్తున్నారో దాన్ని బట్టి మీరు మీ డిస్టెన్స్ని అంత త్వరగా కవర్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి మీ స్కూల్కి వెళ్తున్నారు, సైకిల్ మీద వెళ్తే ఎంత వెళ్తారు, సైకిల్ కొంచెం స్లోగా వెళ్తుంది కదా. అంటే లెట్స్ ఒక గంటకి 4 కిలోమీటర్లు వెళ్తుంది అనుకో సైకిల్. సో ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మీరు బైక్ మీద వెళ్తున్నారు అనుకోండి, మీ ఫాదర్ డ్రాప్ చేస్తున్నారు అనుకుందాం. సో నార్మల్గా మీరు బైక్ మీద వెళ్తే ఒక 5-10 మినిట్స్లో వెళ్ళిపోతారు. ఓకే, ఎందుకని బైక్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది. ఓకే, దాని చక్రాలు కొంచెం ఫాస్ట్గా రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ చక్రాలు రొటేట్ అవ్వడాన్ని దాన్ని బట్టే మీ స్పీడు పెరుగుతూ ఉంటుంది. అదే మీరు కార్లో వెళ్తున్నారు అనుకున్నాం, కార్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బైక్ కంటే. ఓకే, ఫాస్ట్గా నడిపితే. ఓకే, కార్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతారు. లెట్స్ మీరు ట్రైన్లో వెళ్తున్నారు అనుకుందాం, ట్రైన్ ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఓర్ మీరు మీ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు అనుకుందాం, ఫ్లైట్లో వెళ్తే 1 అవర్లో వెళ్ళిపోతారు. అదే కార్లో వెళ్తే 8-9 అవర్స్ పడుతుంది, ట్రైన్లో వెళ్తే అగైన్ 8-9 అవర్స్ పడుతుంది, బస్సులో వెళ్ళినా అలాగే పడుతుంది. అది సైకిల్ మీద వెళ్తే 2-3 రోజులు పట్టేస్తుంది, ఇంకా ఎక్కువ పట్టేయచ్చు. ఓకే, ఇలా ఎంత త్వరగా మీరు మీ డిస్టెన్స్ని చేరుకుంటున్నారు, ఎంత త్వరగా మీరు డెస్టినేషన్ని చేరుకుంటున్నారు అనే దానికి మీరు ఎంత స్పీడ్తో వెళ్తున్నారో బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఎక్కువ స్పీడ్తో వెళ్తే అంత త్వరగా మీరు డిస్టెన్స్ని కవర్ చేసేస్తారనమాట. ఓకే, తక్కువ స్పీడ్తో వెళ్తే కొంచెం లేట్ అవుతుంది మీ డెస్టినేషన్ చేరుకునేకి. ఓకే, సో అది స్పీడ్ అంటే. స్పీడ్ అంటే క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. స్పీడ్ అంటే స్పీడ్ రిఫర్స్ టు ద రేట్, ఓకే, అట్ విచ్ అ పర్టికులర్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ఓకే, చూడండి ఎగ్జాంపుల్, స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఈస్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఏంటి? దిస్ మీన్స్ దట్ ఎ కార్ హ్యాస్ ట్రావెల్డ్ 90 కిలోమీటర్స్ ఆఫ్ అ డిస్టెన్స్ ఇన్ 1 అవర్. ఓకే, 90 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఏంటి? ఒక కిలోమీటర్, సారీ, 90 కిలోమీటర్స్ 1 అవర్లో కవర్ చేస్తుందని. ఓకే, ఇవి స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం. కొంచెం ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మీరు ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. అండ్ ద మెయిన్ ఫార్ములా వచ్చేసి చూడండి, ఇది. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు ఏం సమ్స్ ఏం చేస్తూ ఉంటే. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఏ పార్క్ ఈస్ 1500 మీటర్స్ లాంగ్, అంటే లెంత్ ఇచ్చాడు, అండ్ 750 మీటర్స్ వైడ్, అంటే బ్రెడ్త్ కూడా ఇచ్చాడు. అంటే ఏమంటున్నాడు, ఇది ఒక రెక్టాంగిల్ అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక రెక్టాంగిల్ చెప్తున్నాను, లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. ఓకే, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు రెక్టాంగిల్ ప్రాపర్టీస్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయని. ఓకే, సో పార్క్ 1500 మీటర్స్ లెంత్, 750 మీటర్స్ బ్రెడ్త్ ఉంది. ఓకే, సైక్లిస్ట్ హ్యాస్ టు కవర్ 4 రౌండ్స్ ఆఫ్ దిస్ పార్క్. అంటే పార్క్ ఇలా ఉందనుకుందాం, ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటే ఈ సైకిల్ తొక్కేవాడు యాక్చువల్గా 4 రౌండ్స్ కవర్ చేయాలి. ఓకే, 4 రౌండ్స్ ఇది కవర్ చేయాలి. ఓకే, ఈ 4 రౌండ్స్ కవర్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటాడు ఒకవేళ సైకిల్ 4.5 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే? ఓకే, ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ పార్క్ యొక్క సర్ఫేస్ అంతా కనుక్కుంటే సరిపోతుంది కదా. పెరిమీటర్ అంటే ఏంటి? చుట్టుకొలత, గుర్తుపెట్టుకోండి. పెరిమీటర్ తెలిస్తేనే కదా మొత్తం ఎంత దూరం సైకిల్ తొక్కాలో తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ పార్క్ లెంత్ ఎంత 1500 మీటర్స్, బ్రెడ్త్ 750. సో రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ L ప్లస్ బి. ఒకవేళ మీరు
ఈ రెక్టాంగిల్ స్క్వేర్ వీటి గురించి వీడియో చూడకపోతే లాస్ట్ వీడియోలో చేశాను, ఒకసారి చూడండి. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా. ఓకే, నెక్స్ట్ లెంత్ ఎంత 1500, బ్రెడ్త్ 750. సో 2 ఇంటూ 1500 ప్లస్ 750. 1500 ప్లస్ 750 ఎంత 2250. 2 ఇంటూ 2250 ఎంత అవుతుంది 4500. ఇదేంటి చుట్టుకొలత, దేని పెరిమీటర్ ఆఫ్ యువర్ పార్క్. సో సైక్లిస్ట్ ఎన్ని రౌండ్ కవర్ చేయాలి, 4 రౌండ్స్ తిరగాలి. ఓకే, అంటే ఒక్కొక్క రౌండ్కి 4500 మీటర్లు, అంటే 4.5 కిలోమీటర్స్, అంతే కదా. ఒక రౌండ్కి 4.5 కిలోమీటర్స్ అయితే 4 రౌండ్లకి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, ఆల్మోస్ట్ 4 ఇంటూ 4.5 కిలోమీటర్ 18 కిలోమీటర్స్ అవుతుంది. చూడండి, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 రౌండ్ 4500 మీటర్స్, అంటే 4.5 కిలోమీటర్స్. నౌ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 4 రౌండ్స్, మొత్తం 4 రౌండ్లు కాబట్టి 4 ఇంటూ 4500 మీటర్స్ ఈక్వల్ టు 18,000 మీటర్స్, అంటే 18 కిలోమీటర్స్. 4 రౌండ్లో ఈ సైకిల్ దొక్కేవాడు 18 కిలోమీటర్స్ కవర్ చేయాలన్నమాట. ఓకే, అంటే మీకు డిస్టెన్స్ క్లియర్గా తెలిసింది. ఓకే, డిస్టెన్స్ తెలిసింది, అండ్ వాట్ స్పీడ్ కూడా ఇచ్చాడు. హౌ మచ్ టైమ్ విల్ హీ టేక్ అట్ ది స్పీడ్ ఆఫ్ 4.5 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, వాటి స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ కూడా తెలిసింది. మన దగ్గర ఫార్ములా ఉంది కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో డిస్టెన్స్ ఎంత 18 కిలోమీటర్స్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత 4.5 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ టైం. సో వాడు కనుక్కోమంది టైం కాబట్టి టైంని ఇక్కడ చూడండి, టైం ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి అలా దాన్ని అలా వదిలేసి ఈ 4.5ని లెఫ్ట్ సైడ్ పంపిస్తాం. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి అక్కడ డివిజన్ అవుతుంది. సో 18 డివైడెడ్ బై 4.5 ఈక్వల్ టు, సో మీద 2 కింద 2 మల్టిప్లై చేస్తే 36/9 వస్తుంది. అంటే మీకు టోటల్ 4 అవర్స్ పడుతుంది. ఓకే, సో సైకిల్ తొక్కేవాడికి 4 అవర్స్ పడుతుంది మొత్తం ఈ పార్క్ 4 రౌండ్లు వేయడానికి. ఓకే, ఆన్సర్ వచ్చేసి డి. సో ఇలాంటివి మీకు ఫార్ములా తెలియాలి, డిస్టెన్సెస్ స్పీడ్కి టైంకి ఆ రిలేషన్ ఉన్న ఫార్ములా తెలిస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. We reached our destination at 2:45 p.m. Okay, after traveling for 4.5 hours. When did we start? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం, ఇది ఎండింగ్ పాయింట్. వాడు ఏం చెప్తున్నారంటే, మేము స్టార్టింగ్ పాయింట్లో స్టార్ట్ అయ్యాము, ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి 2 గంటల 45 నిమిషాలు అయిందని చెప్తున్నాడు. ఓకే, అండ్ మేము 4:30 గంటలు ట్రావెల్ చేసాం. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అయ్యారు, ఇక్కడ స్టార్ట్ అయ్యి 4:30 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇది ఒకటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి 2:45 అయింది. ఓకే, 2:45కి వీళ్ళు డెస్టినేషన్కి వచ్చారని చెప్తున్నారు. ఓకే, అయితే మేము ఏ టైంలో స్టార్ట్ అయ్యామని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ కదా. సో నార్మల్గా మీకు డ్యూరేషన్ ఫార్ములా ఏంటి, డ్యూరేషన్ ఈక్వల్ టు ఆర్ టైం ట్రావెల్డ్ ఈక్వల్ టు ఎండ్ టైం మైనస్ స్టార్ట్ టైం, అంతే కదా. సో మీరు మీ ఇంటి దగ్గర నుంచి 4:30 గంటలు ట్రావెల్ చేసి ఒక దగ్గరికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళేసరికి 2:30 అయింది, 2:45 నిమిషాలు అయిందని చెప్తున్నాడు వాడు. అయితే మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యాం, చాలా ఈజీ కదా. ఓకే, అదే చెప్తున్నాను చూడండి ఇక్కడ. అప్పుడు మీకు డ్యూరేషన్ ఇచ్చాడు, ఎంత టైం తీసుకున్నారో ఇచ్చాడు, ఎండ్ టైం కూడా ఇచ్చాడు, ఎంత ఎంత టైంకి వాళ్ళు రీచ్ అయ్యారో కూడా చెప్తున్నాడు. వాడికి కావాల్సింది ఏంటి, స్టార్ట్ టైం కావాలని చెప్తున్నాడు. సో స్టార్ట్ టైం ఎలా వస్తుంది, ఫార్ములా ఇదే. స్టార్ట్ టైంని లెఫ్ట్కి తీసుకొచ్చేసాను, స్టార్ట్ టైం ఈక్వల్ టు ఎండ్ టైం మైనస్ డ్యూరేషన్, అంతే కదా. ఎండ్ టైం మైనస్ టైం ట్రావెల్డ్. మీరు 2:45కి వెళ్ళారు, 4:30 గంటలు ఆల్రెడీ ట్రావెల్ చేస్తారు, అంటే 2:45 మైనస్ 4:30 గంటలు ఇస్తే మీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యారో వచ్చేస్తుంది కదా. అదే ఇక్కడ చేస్తాం చూడండి, 2:45 మైనస్ 4.5 hours. ఓకే, ఎంత అవుతుంది 10:15. చాలా ఈజీ క్వశ్చన్, చాలా నెట్ ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి చూడండి. ఓకే, 10:15కి స్టార్ట్ అయ్యారు వాళ్ళు. ఓకే, 10:15 స్టార్ట్ అయ్యి 4:30 గంటలు ట్రావెల్ చేస్తే 2:45 అవుతుంది. ఓకే,